పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిస్ కాంబినేషన్లో వస్తున్న హరిహర వీరమ్మలోని సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరొక వైపు పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వలన షూటింగ్కి బ్రేకులు పడ్డాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని చాలాసార్లు రకరకాలుగా గాసిప్స్ వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని నిర్మాత ఏఎం రత్నం గారు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ను కూడా ఇవ్వడం జరిగింది. నేడు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. జై శ్రీరామ్, శ్రీరామనవమి శుభాకాంక్షలు, మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో అంటూ అద్భుతమైన పోస్టర్ను రిలీజ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ని కత్తిలాంటి చూపులతో హైలైట్ చేశారు. చూస్తుంటే ఏ సినిమాలో పవన్ గతంలో ఎప్పుడూ లేనంత పవర్ఫుల్గా కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరపైకి తీసుకొస్తున్నారు. హీరో క్యారెక్టర్ కూడా 3 విభిన్నమైన షేడ్స్లో ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా యాక్షన్స్, ఎలివేషన్స్ కూడా మామూలుగా ఉండవని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎలక్షన్స్ తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దర్శకుడు సగం వరకు షూటింగ్ పూర్తి చేశాడు. మిగిలిన భాగాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియాలి. ఈ సినిమాని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారని సమాచారం. నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్కి జోడీగా నటించనుంది. ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించనున్నారు. ఈ సినిమా 2025 ఉగాది కానుగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా కోసం ఎంతమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.